విజయవాడ సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్ లో శనివారం సాయంత్రం ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. ఈ కొత్త రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శివభాగ్యరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి విభజన హామీలను ఇప్పుడు ఉన్న అన్ని రాజకీయ పార్టీల వారు విస్మరించడంతో కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకతను గుర్తించి విభజన హామీలను నెరవేర్చడానికై ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2 సంవత్సరాల నుండి రాష్ట్రం మొత్తం తిరిగి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం బీసీలను ముఖ్యమంత్రి చేయాలని, ఇప్పటి వరకు 2 వర్గాల వారి పరిపాలన చేశారని, వారు విభజన హామీలను రాష్ట్ర అభివృద్ధిని మర్చారన్నారు. బీసీలు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ రాష్ట్రానికి కావలసిన వనరులను సక్రమంగా వాడుకోవచ్చని, నిరుద్యోగాన్ని తీసివేయవచ్చనే విధానంతో పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని, 175 స్థానాల్లో 7 కులాలతో కమిటీ ఏర్పాటు చేశామని, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మేనిఫెస్టోలో 12 గ్యారంటీలను పొందుపరిచామని, ప్రతి కుటుంబం కూడా లక్షాధికారులు కావాలనేదే మేనిఫెస్టో ప్రధాన అంశం. స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 సంవత్సరాలలో పేదవాడు ఇంకా పేదవాడుగానే ఉంటున్నాడు, కానీ ఉన్నవాడుగా అవ్వటం లేదన్నారు. మార్పు తీసుకొద్దామా? ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొద్దామా? ఈ రాష్ట్రంలో అవినీతి లేని రాష్ట్రాన్ని చేద్దామా? ధనిక రాష్ట్రంగా చేద్దామా? లక్షలాధికారికి కావాలి అంటే పెట్టుబడిగా 10 లక్షల రూపాయల పావలా వడ్డీ ఇద్దామా?